విశ్వనాథ్ దగ్గర ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు, అంత ఈజీగా దొరికిద్దని నేనైతే అనుకోను. మరి విజయవాడ నుంచి ఒక టీం వస్తుంది, మ్మ్. నాటకాల టీము. ఆ టీంకి జంజాల గారు హెడ్. విశ్వనాథ్ గారు చాలా అసహనంగా ఉన్నాడు. అన్ని మాటలు కూడా రాశాడు వెంకట సుందరం. ఆ సినిమా నూతన ప్రసాద్ క్యారెక్టర్ అద్భుతంగా పేరింది. జయకుమార్ గారు, ఇప్పుడు మనకి విశ్వనాథ్ దగ్గర ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు, అవునవును. అంత ఈజీగా దొరికిద్దని నేనైతే అనుకోను. మరి ఆ రోజుల్లో ఎంట్రీలు ఎలా ఉండేవి? అదే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఇప్పుడు జంజాల గారు కానీ కావచ్చు, అవునవును. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు జంజాల గారు విజయవాడ అండి. మ్మ్. తర్వాత విజయవాడతో విశ్వనాథ్ గారికి కూడా పరిచయం ఉంది. మ్మ్. ఆయన విజయవాడ నుంచి గుంటూరు కాలేజీకి తిరుగుతూ ఉండేవాడు. తర్వాత విజయవాడ విశ్వనాథ్ గారి ఫాదరు సుబ్రహ్మణ్యం గారు, మ్మ్. ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో విజయవాడలో పనిచేసినట్టు కూడా విన్నాను నేను. అయితే ఒకరోజు విశ్వనాథ్ గారు పాముగ్రో హోటల్లో స్టోరీ డిస్కషన్ జరుగుతూ ఉంటే నన్ను పిలిచి విజయవాడ నుంచి ఒక టీం వస్తుంది, మ్మ్. నాటకాల టీము, వాళ్ళకి లంచ్ అరేంజ్ అయ్యి కాస్త దగ్గరుండి చూసుకో, ఒక 10-15 మంది వస్తారు అని చెప్పి డబ్బులు ఇచ్చారు నాకు. సో నేను ఆ డైనింగ్ సెక్షన్కి వెళ్ళి మ్మ్. అది ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఆ టైంకి ఒక 12 మంది అలాగా దిగారండి. అందులో ఆ టీంకి జంజాల గారు హెడ్. ఓకే. మ్మ్. మ్మ్. ఆ టీం ఏంటంటే సంధ్యారాగంలో శంఖారావం అని ఒక నాటకం జంజాల గారు రాసి, జంజాల గారు యాక్ట్ చేస్తూ, జంజాల గారు డైరెక్ట్ చేసినటువంటి నాటకం ఓకే. సంధ్యారాగంలో శంఖారావం. సో ఆ నాటకం టీం అంతా అదనమాట. సో ఆ టీం అంతా కలిసి విశ్వనాథ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, విజయవాడ వాళ్ళే కాబట్టి ఆ. అక్కడక్కడ దగ్గర వాళ్ళు కాబట్టి మ్మ్. సో వచ్చారనమాట. మ్మ్. వచ్చి డిన్నర్ అయిపోయిన తర్వాత హాల్లో ఆ ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ ప్రదర్శన విజయవాడలో చూశారు ఆయన విశ్వనాథ్ గారు. మ్మ్. చూసి సార్ మాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అని అడిగితే, సరే ఒకసారి రండి చూద్దాం అని అన్నారు. సో ఆ విధంగా జంజాల గారు వాళ్ళ నాటకం టీం అందరినీ తీసుకుని మ్మ్. వచ్చి విశ్వనాథ్ గారిని కలిసి విశ్వనాథ్ గారిని ప్రసన్నం చేసుకోవటానికి జరిగినటువంటి ఒక సంఘటన. ఓకే. అది జంజాల గారేంటి. కనగాల దేవదాస్ గారు మ్మ్. కాలం మారింది సినిమాలో కనగాల దేవదాస్ గారు ఒక వేషం వేశారు. మ్మ్. కాలం మారింది వాసిరాజు ప్రకాశం గారు ప్రొడ్యూసరు. ఈ వాసిరాజు ప్రకాశం గారు తర్వాత కనగాల దేవదాస్ గారు ఫ్రెండ్స్. ఓహో. కనగాల దేవదాస్ గారు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. మ్మ్. సో ఆయనకి ఒక వేషం ఇద్దామని ఉద్దేశంతో వాసిరాజు గారు ప్రకాశం ప్రామిస్ చేశారు. మ్మ్. అయితే మేము మద్రాసులో షూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈయనేమో హైదరాబాద్ నుంచి మద్రాసు రావాలి మ్మ్. దేవదాస్ గారు. మ్మ్. సో గుమ్మడి గారు, అంజలి గారు అందరూ వెయిటింగ్ అనమాట. ఆయన వెయిటింగ్ అనేసరికి అప్పుడు కనగాల దేవదాస్ ఎవరో తెలియదు కదా. మ్మ్. తెలియకపోతే విశ్వనాథ్ గారు చాలా అసహనంగా ఉన్నాడు. ఎందుకంటే ది టోటల్ టీం అంతా వెయిట్ చేస్తున్నారు. మ్మ్. వెయిట్ చేస్తుంటే మొత్తానికి హరిబరిగా వచ్చాడు. సో ఈయన అసహనంగా ఉండేటప్పుడు వాసిరాజు ప్రకాశం గారు కొంచెం తప్పుకున్నాడు. ఓహో. విశ్వనాథ్ గారికి కాస్త దూరంగా జరిగాడు ఆయన. సో మొత్తానికి వచ్చాడు ఆయన కనగాల దేవదాసు. టక మేకప్ వేసుకున్నాడు, ఒక షర్ట్ వేసుకున్నాడు, ఒక పంచలా కట్టాడు. అది దళితుడి వేషం. ఓకే. దళితుడి వేషం అన్నమాట. మ్మ్. సో ఆ దళితుడి వేషం డైలాగ్ చెప్పిన తర్వాత బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగా వచ్చింది ఆ క్యారెక్టర్. మ్మ్. సో ఆ విధంగా కాలం మారిందిలో ఒక దళితుడి వేషంలో మ్మ్. కనగాల దేవదాస్ విశ్వనాథ్ గారి సినిమాలో ప్రవేశం అన్నమాట. ఓకే. అక్కడి నుంచి ట్రావెల్ బాగుంది వాళ్ళకి. అక్కడి నుంచి విశ్వనాథ్ గారికి, జంజాల గారికి ఎంత ట్రావెల్ అంటే ఆ. మాంగళ్యానికి మరోముడిలో మెయిన్ క్యారెక్టర్ వేశాడు మ్మ్. దేవదాసు. తర్వాత ఓసిత కథలో మెయిన్ క్యారెక్టర్ వేశాడు. శ్రీశ్రమంలో విలన్ క్యారెక్టర్ వేశాడు. సో తర్వాత కనగాల దేవదాసు అక్కడి నుంచి ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు కదా. మ్మ్. మెడ్రాస్లో ఫిలిం ఛాంబర్ వాళ్ళు యాక్టింగ్ స్కూల్ పెట్టారు. ఆ. ఆ యాక్టింగ్ స్కూల్లోనే చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ చదువుకున్నారు. మ్మ్. సో
ఆ యాక్టింగ్ స్కూల్కి ఫ్యాకల్టీగా వచ్చాడు. వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారిని తీసుకువెళ్ళి అక్కడ స్టూడెంట్స్కి పరిచయం చేసి తర్వాత ఈయన చేత క్లాసెస్ చెప్పించాడు. ఆ విధంగా విశ్వనాథ్ గారితో ఒక మంచి రేపు మెయింటైన్ చేశారు. ఓకే. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారు మెడ్రాస్లోనే ఇక్కడ శ్రీధర్ అనే ఒక మంచి డైరెక్టర్ పెళ్లి కానుక అబ్బాయిని డైరెక్ట్ చేశాడు. సో ఆయన ఒక చిత్రాలయ ఏదో ఒక మ్యాగజైన్ ఫిలిం మ్యాగజైన్ రన్ చేసేవాడు. ఆ మ్యాగజైన్లో పనిచేసేవాడు వేటూరి సుందరరామూర్తి గారు. తర్వాత ఆయనకి ఎప్పటి నుంచో పాటలు రాద్దామనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక పాట రాసినట్టు గుర్తు నాకు. తర్వాత మాంగళ్యానిక మరుడులో కూడా ఒక పాట రాశాడు ఆయన. తర్వాత సిరిసిరి మూవీలో అన్ని మాటలు కూడా రాశాడు వేటూరి సుందరరామూర్తి గారు. ఫస్ట్ స్క్రిప్ట్ రాసింది వేటూరి సుందరరామూర్తి గారి, మాటలు పాటలు. అయితే ఈ పాటలు రికార్డ్ చేసిన తర్వాత ఈ వేటూరి సుందరరామూర్తి పాటలు విని పెద్ద కమర్షియల్ వచ్చేసింది. ఇక వచ్చేసరికి అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు షూటింగ్కి రాకపోయేసరికి అప్పుడు జంజాల గారు వచ్చారనమాట. తర్వాత కామెడీ సైడ్ ఏమో జంజాల గారు రాశారు. అప్పుడు సిరిసిరిమోకి డైలాగ్స్ ఏమో వేటూరి గారు జంజాల గారు ఇద్దరు పేర్లు వేయటం జరిగింది. ఆ విధంగా విశ్వనాథ్ గారికి జంజాల గారు, వేటూరి సుందరరామూర్తి, కనగాల దేవదాస్ గారు అయినటువంటి పరిచయం. ఆ పరిచయం విశ్వనాథ్ గారితో చాలా లాంగ్విటీ జర్నీ బాగా సాగింది. వేటూరి సుందరరామూర్తి గారి ప్రభంజనం సాగింది. తర్వాత జంజాల గారి ప్రభంజనం సాగింది. కనగాల దేవదాస్ గారు కూడా మంచి క్యారెక్టరైజేషన్ చేశాడు. ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆయన మొట్టమొదట నిజం అనేటటువంటి నాటకాన్ని తీసుకుని సినిమాగా తీశాడు. ఆ సినిమాకి నేను కూడా పనిచేశాను, కనగాల దేవదాస్. సో ఆ విధంగా కనగాల దేవదాస్ చలిచేము లాంటి సినిమా ఒక డైరెక్ట్ చేశాడు. ఆ చలిచేముల్లో నూతన ప్రసాద్ ఎంట్రీ. అది ఆ సినిమా నూతన ప్రసాద్ క్యారెక్టర్ అద్భుతంగా పేరింది. వీళ్ళ జర్నీ విశ్వనాథ్ గారి అసోసియేషన్తో ఆ విధంగా బాగా సక్సెస్ఫుల్గా బాగా సాగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగు వన్